సంగారెడ్డి పట్టణ కేంద్రంలో వాక్ ఫర్ ఇన్నోవేషన్ ర్యాలీని ప్రారంభించిన సోషల్ వెల్ఫేర్ డీడీ అఖిలేష్ రెడ్డి, డిఈఓ వెంకటేశ్వర్లు జిల్లాలోని గ్రామాలలో ఉన్న సమస్యలను పరిష్కరించే ఆలోచనను ఆవిష్కరించే విధంగా ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. స్థానిక ఐఐటి నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన వాక్ ఫర్ ఇన్నోవేషన్ ర్యాలీలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధికారి జగదీష్, సైన్స్ అధికారి సిద్ధారెడ్డి, ఇన్నోవేషన్ అధికారులు, ఇన్నోవేటర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. లాస్ట్ నుంచి ఫస్ట్ నువ్వే తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ నుంచి మరి స్థానికంగా ఏమన్నా సమస్యలు ఉంటే కనుక వాటికి ప్రజలకు పరిష్కారం చేసే దిశగా వారి ఆలోచన కానీ లేదన్నా ఏవైనా పరికరాలు కానీ చేసినటువంటి కనుక ఈ సెల్ ఇన్నోవేషన్ ద్వారా వాళ్ళంతా కూడా వెలికి తీసేటువంటి ప్రయత్నం, ఇందులో అందరినీ కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఐఐటీలో ఉన్నటువంటి విద్యార్థులను, అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి విద్యార్థులను, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి వీళ్ళే కాకుండా విద్యార్థులే కాకుండా మరి స్థానిక సమస్యలు ఎదుర్కొన్నటువంటి ఎవరైనా సరే వారికి వచ్చినటువంటి థాట్స్ను మరి ఈ వేదిక ముందుకు తీసుకొస్తే కనుక వాటన్నిటి కూడా మరి స్టేట్లో ఎగ్జిబిట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొంటున్నారు. వెల్ఫేర్ ఆఫీసర్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అదేవిధంగా ఏసీడీఓ, తర్వాత అదేవిధంగా డిఓ, డిపిఓ వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ తోటి ఈరోజు ఇన్నోవేషన్ ఫర్ వాక్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మరి ఉత్తేజపరిచేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో ఎక్కువ మొత్తంలో ఆవిష్కరణలు జరుగుతాయనేటువంటి ఉద్దేశంతో అవేర్నెస్ అనేటువంటి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంతో చేస్తున్నాం. దీపక్ రెడ్డి, నేను సంగారెడ్డి జిల్లా ఇన్నోవేటర్. మేము వచ్చి సంగారెడ్డి జిల్లా యొక్క మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పొలాలన్నింటిలో కూడా రాళ్ళుండి అందరు రైతులు వ్యవసాయం చేసుకోలేకుండా వలసలు పోవాల్సిన పరిస్థితి ఉంది. మాకు పర్సనల్గా కూడా ఇట్లాంటి భూమి ఉండి మేము నిరుపయోగంగా వదిలేసినాము. అందుకు నా ఇంజనీరింగ్ అయిపోయాక ఒక మిషన్ నేను తయారు చేయడం జరిగింది. దాదాపు 4 సంవత్సరాలు కష్టపడి నేను ఒక ట్రాక్టర్ ఆపరేటెడ్ మిషన్ తయారు చేయడం జరిగింది. ఈ మిషన్ ఏంటంటే మనకు పొలంలో ఉన్న రాళ్ళన్నింటినీ కూడా ఏరవేసి ఇది బ్యారెన్ ల్యాండ్స్ ఉన్న భూములన్నిటి కూడా కల్టేబుల్ ల్యాండ్స్ లెక్క కన్వర్ట్ చేస్తుంది. ఇప్పటివరకు మేము మన సంగారెడ్డి జిల్లాలో దాదాపుగా 75,000 ఎకరాలు ఇట్లా నిరుపయోగంగా భూమి ఉంది. మేము మా స్టార్టప్ ద్వారా, మా మిషన్ ద్వారా ఈ భూమిని అంతటినీ కూడా పంట భూమిగా మార్చాలని కృషి చేస్తూ ఉన్నాము. మాకు తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటా ఇన్నోవేటర్, ప్రతి ఇంటి నుంచి ఒక ఇన్నోవేటర్ని తీసుకురావాలి, ప్రతి సమస్యకు పరిష్కారం చూపెట్టాలన్న ఉద్దేశంతో ఇంటింటా ఇన్నోవేటర్ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మా ఇన్నోవేషన్ కూడా ఈ ప్రోగ్రాంలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వచ్చే ఆగస్టు 15 తారీఖు రోజున ఈ ఇంటింటా ఇన్నోవేటర్ ప్రోగ్రాంలో మన అందరికి కూడా ఈ ప్రోగ్రాం గురించి తెలియాలి. మరిన్ని ఇన్నోవేషన్లు మన రాష్ట్రం కానీ దేశ సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రావాలన్న ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇంటింటా ఇన్నోవేటర్ ప్రోగ్రాం తేవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కాలేజ్ స్టూడెంట్స్కి కానివ్వండి, అదేవిధంగా కామన్ పీపుల్ అందరికీ కూడా ఈ ప్రోగ్రాం గురించి తెలియపరచడంలో మన డిఎస్ఓ గారు కానివ్వండి, డిఈఓ, అందరు డిస్ట్రిక్ట్ అఫీషియల్స్, కలెక్టర్ మేడం గారు కానివ్వండి, అందరూ కూడా దీని యొక్క ప్రాముఖ్యత వివరించడానికి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇందులో కాలేజ్ స్టూడెంట్స్ కానీ అందరూ పాలు పంచుకోవడం జరిగింది. అదేవిధంగా మాకు కూడా ఇందులో అవకాశం ఇచ్చినందుకు ఈ డిస్ట్రిక్ట్ అఫీషియల్కి చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాము. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.